హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియోలో మనం అల్యూమినియం కబోర్డ్ల గురించి అయితే తెలుసుకున్నామండి. ఈ వీడియోలో డబ్ల్యూపీసీ కబోర్డ్లు అలాగే ప్లైవుడ్ కబోర్డ్లు, ఈ డబ్ల్యూపీసీ ప్లైవుడ్ కబోర్డ్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ప్రజెంట్ రేట్లు అనేవి ఎలా తీసుకుంటున్నారు, మెటీరియల్ అనేది ఎలా పడుతుంది, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇంతకు ముందు చేసిన అల్యూమినియం వీడియో అనేది చూడాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి చూసి తెలుసుకోండి. అలాగే సింపుల్ గా ఒక రూమ్ లోనే ఈ ప్లైవుడ్ కబోర్డ్లు లేదా డబ్ల్యూపీసీ కబోర్డ్లు అనేవి చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ముందుగా ప్లైవుడ్. ఈ ప్లైవుడ్ వచ్చేసరికి మనకి లేయర్స్ గా అయితే ఫామ్ అయ్యి ఒక సాలిడ్ వుడ్ లాగా చేసి మనకి వీటితోటే కబోర్డ్లు అనేవి చేసి ఇస్తూ ఉంటారు. ఈ కబోర్డ్లకి ఏంటంటే మనం లామినేషన్ షీట్స్ కానీ లేకపోతే మనకి యాక్రిలిక్ షీట్స్ కానీ ఇలాంటివి యూస్ చేసుకొని మంచి అందంగా వచ్చేటట్లు కబోర్డ్లు అనేవి చేసుకోవచ్చు. వీటిలో చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి. అలా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి వుడ్ అనమాట. అలాగే డబ్ల్యూపీసీ అంటే మనకు వచ్చేసరికి వుడ్ పాలిమర్ కాంపోజిట్, ఈ మూడు మిక్స్ చేసి చేసేదే డబ్ల్యూపీసీ. ఈ డబ్ల్యూపీసీకి అలాగే ప్లైవుడ్ కి డిఫరెన్స్ ఏంటంటే మనకి ప్లైవుడ్ అనేది కంప్లీట్ గా వాటర్ ప్రూఫింగ్ అనేది రాదనమాట. అలాగే చెదలు పట్టే సమస్య ఉన్నట్లయితే, చెదలు పట్టే పని అయితే మీరు కబోర్డులు చేయించినా ఇంకోటి ఏది చేయించినా సరే మీకు ఈ ప్లైవుడ్ లో అసలు ఆగవు. చెదలు అనేది పట్టి వాటిని తినేసి నానా రవస అయితే చేసేస్తూ ఉంటాయి ఈ చెదలు అనేది. సో ఈ చెదల సమస్య ఒకటి, అలాగే వాటర్ ప్రూఫింగ్, తడిస్తే మనకి ఉబ్బి పాడయ్యే ఛాన్స్ కూడా ఈ ప్లైవుడ్ లో అయితే ఉంటుంది. అదే డబ్ల్యూపీసీ విషయానికి వచ్చినట్లయితే ఇది కంప్లీట్ గా టర్మేట్ ప్రూఫ్. మనకి చెదలు అనేది దీనికి అస్సలు పట్టదనమాట. అందుకే మనకి టర్మేట్ చెదలు అనేది సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా ఈ డబ్ల్యూపీసీ మెటీరియల్ యూజ్ చేసుకొని కబోర్డ్స్ అనేవి చేయించుకుంటున్నారు. అలాగే దీనిలో ఇది మనకి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కాబట్టి మీరు తడిచినా కూడా ఇవి పాడవు అనమాట. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అన్నట్లయితే డబ్ల్యూపీసీయా ప్లైవుడ్డా, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అన్నట్లయితే కొన్ని క్వాలిటీస్ పరంగా కొన్ని మెటీరియల్ అనేవి ఒక్కొక్క దాంట్లో బెస్ట్ అయితే అవుతాయి. సపోజ్ మనకి కాస్ట్ విషయంలోకే వచ్చినట్లయితే ప్రజెంట్ మనకి ప్లైవుడ్ యొక్క కాస్ట్ అనేది ఎలా తీసుకుంటున్నారంటే వీటిలో మనకి రెండు వర్కులు ఉంటాయి. మీకు డబ్ల్యూపీసీలో చేయించిన రెండు వర్కులు ఉంటాయి, అలాగే ప్లైవుడ్ లో చేయించిన రెండు రకాల వర్కులు అనేవి ఉంటాయి. అది ఒకటి ఏంటంటే మనకి ఫ్రేమ్ వర్క్, ఒకటి వచ్చేసరికి బాక్స్ వర్క్. ఫ్రేమ్ వర్క్ అంటే మీరు ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్లు కానీ లేదా మీకు గ్రానైట్ తోటి వేరే మెటీరియల్ తోటి మీరు షెల్ఫ్లు అనేవి చేయించి ఇచ్చినట్లయితే దానిపైన వీళ్ళు డోర్స్ అనేవి చేసిస్తారు ఫ్రేమ్స్ కొట్టి. సో ఇది ఫ్రేమ్ వర్క్ అనేది వస్తుంది. అలాగే బాక్స్ వర్క్ అంటే ఏంటంటే మీరు ఎంటీ వాల్ ని చూపించినట్లయితే అందులో షెల్ఫ్లు కూడా అదే మెటీరియల్ తోటి ప్రొవైడ్ చేసి దానిపైన డోర్లు అనేవి ఫిక్స్ చేసి మనకి టోటల్ ఒక కబోర్డ్ కానీ వార్డ్రోబ్ కానీ మనకి చేసి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాక్స్ వర్క్ అని చెప్పి అంటారు. సో మనకి ఫ్రేమ్ వర్క్ కి ప్లైవుడ్ యొక్క కాస్ట్ అనేది ఎంత ఉందంటే మనకి 500 రూపాయల నుంచి తీసుకుంటారనమాట. అంటే 450 రూపాయలు, 400 రూపాయల నుంచి కూడా తీసుకుంటారు. 400-500 రూపాయల దాకా ఫ్రేమ్ వర్క్ కి కాస్ట్ అనేది పడుతుంది. డిఫరెంట్ క్వాలిటీస్ మెటీరియల్ యూస్ చేసి, అంటే ఇందులో లామినేషన్ షీట్స్ వాడి ఉపయోగిస్తే ఒక రేట్ అనేది పడుతుంది, అలాగే యాక్రిలిక్ షీట్లు వాడి ఉపయోగిస్తే ఒక రేట్ అనేది పడుతుంది. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరు యూస్ చేసుకునే మెటీరియల్ని బట్టి. అలాగే అక్కడ మీరు యూస్ చేసుకునే బోర్డు యొక్క థిక్నెస్ ని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. అలాగే డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. బ్రాండ్ను బట్టి కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది మారుతుంది. 500 రూపాయలు అనేది మనకి మెటీరియల్ ప్లస్ లేబర్ రెండు కలిపి చేసేదానికి తీసుకునే ఫ్రేమ్ వర్క్ కాస్ట్. ఇది వచ్చేసరికి ప్లైవుడ్ కి. అదే ప్లైవుడ్ లోనే మనకి బాక్స్ వర్క్ చేయాలి అనుకున్నట్లయితే, అంటే కంప్లీట్ గా వాళ్ళు ప్లైవుడ్ తోనే బాక్స్ టైప్ లో చేసి మనకి ఇస్తారు. దీనికి 1100 రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకుంటారనమాట. ఇందులో కూడా మనకి రకరకాల మెటీరియల్ అనేది ఉంటుంది, బ్రాండ్స్ ఉంటాయి, వాటిని బట్టి యూస్ చేసుకునే దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనకి డబ్ల్యూపీసీ కూడా, డబ్ల్యూపీసీలో కూడా మనకి ఫ్రేమ్ వర్క్ అనేది ఉంటుంది, బాక్స్ వర్క్ అనేది ఉంటుంది. సో మనకి ఫ్రేమ్ వర్క్ అనేది ఎంత తీసుకుంటారు అన్నట్లయితే 750 రూపాయలు అనేది తీసుకుంటారు ఫ్రేమ్ వర్క్ కి. అదే బాక్స్ వర్క్ అన్నట్లయితే 1350 రూపాయలు అనేది తీసుకుంటారు. దీనిలో వచ్చేసరికి పైన లామినేషన్ షీట్స్ కానీ యాక్రిలిక్ షీట్లు కానీ అంటించరు. ఓన్లీ దీనిపైన పెయింటింగ్ అనేది, స్ప్రే పెయింటింగ్ ఏదైతే ఉంటుందో ఈ పెయింటింగ్ అనేది వేసి డబ్ల్యూపీసీలో మనకి కబోర్డ్లు అనేవి చేయటం జరుగుతుంది. ఇలా ప్లైవుడ్ కి అలాగే డబ్ల్యూపీసీకి డిఫరెన్స్ అనేది ఉంటుంది కాస్ట్ పరంగా కానీ
మిగతా మెటీరియల్ పరంగా గానీ అలాగే క్వాలిటీస్ పరంగా గానీ. ఇప్పుడు సింపుల్ గా ఒక రూమ్ కే ఈ ప్లైవుడ్ కబోర్డ్లు గానీ డబ్ల్యూపీసీ కబోర్డ్లు గానీ మనం చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత కాస్ట్ అవుతుంది అనేది వివరంగా తెలుసుకుందాం. ముందు వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక రూమ్ అనేది తీసుకుందాం. ఆ రూమ్ యొక్క హైట్ అనేది 10 అడుగులు వచ్చింది అనుకోండి, వెడల్పు అనేది 12 అడుగులు అనేది వచ్చింది అనుకోండి. దీనిలో మనకి కబోర్డ్ యొక్క సైజు ఎంత వస్తుందంటే 10x12 అంటే మనకి 120 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. 120 చదరపు అడుగులు అనేది వస్తుంది అనమాట. సో ఈ 120 చదరపు అడుగులకి ప్లైవుడ్ లో ఫ్రేమ్ వర్క్ అనేది చేయిస్తే 500 రూపాయలు అనేది పర్ స్క్వేర్ ఫీట్ కి తీసుకుంటారు కాబట్టి 60,000 రూపాయలు అనేది ప్లైవుడ్ తోటి ఫ్రేమ్ వర్క్ అనేది ఒక కబోర్డ్ చేయించడానికి కాస్ట్ అనేది పడుతుంది. అదే మీరు బాక్స్ వర్క్ లోపల షెల్ఫ్లతో పాటు చేయించాలి అనుకున్నట్లయితే ఇదే 120 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మనకు వచ్చి 1100 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తారు కాబట్టి 1,32,000 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది. మీరు ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ ఇలాంటివి యూజ్ చేసుకొని లామినేషన్ షీట్స్ కానీ లేదా యాక్రిలిక్ షీట్స్ కానీ ఉపయోగించుకొని ప్లైవుడ్ తోటి కబోర్డ్లు అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే. అదే మీరు ఇప్పుడు డబ్ల్యూపీసీ తోటి చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇదే 120 స్క్వేర్ ఫీట్ ఏరియాకి వచ్చేసరికి మనకి ఫ్రేమ్ వర్క్ 750 రూపాయలు అనేది కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు కాబట్టి 90,000 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది. అదే మీరు బాక్స్ వర్క్ అనేది డబ్ల్యూపీసీలోనే చేయించుకోవాలి అనుకున్నట్లయితే అంటే లోపల షెల్ఫ్లు కూడా ఇవే వస్తాయి అనమాట. అలా చేయించుకోవాలి అనుకున్నట్లయితే మీకు 120 ఇంటూ 1350 రూపాయలు అంటే మనకి టోటల్ గా వచ్చేసరికి 1,62,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇక్కడ ప్లైవుడ్ తో పోల్చుకున్నట్లయితే డబ్ల్యూపీసీనే కొంచెం కాస్ట్ ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట. సో ఇలా ఈ రెండింటి మధ్య మనకి కబోర్డ్స్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే కాస్ట్ అనేది పడుతుంది. ఇది మెటీరియల్ విత్ లేబర్ మొత్తం కలిపి నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనకి డబ్ల్యూపీసీ బెస్టా లేదా ప్లైవుడ్ బెస్టా అన్న విషయానికి వచ్చినట్లయితే చెదల సమస్యలతో ఇబ్బంది పడే వారికి డబ్ల్యూపీసీ బెస్ట్ చాయిస్ అనేది అవుతుంది. ఇక చెదలు ప్రాబ్లం అనేది లేదు, మాకు తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి, బెస్ట్ క్వాలిటీ రావాలి, మంచి డిజైన్స్ రావాలి అని ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా ప్లైవుడ్ అనేది యూజ్ చేసుకోవటం చాలా చాలా ఉత్తమమైన మార్గం అయితే అవుతుంది. ప్లైవుడ్ లో మనకి అనేక రకాలైన డిజైన్లు వస్తాయి, రకరకాలైతే ఉంటాయి అన్నమాట. ప్లైవుడ్ లో అనేక రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే కాస్ట్ వైజ్ కూడా తక్కువలోనే వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువగా ప్లైవుడ్ అనేది అందరూ యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక చెదలు ఒక్కటే సమస్య అనుకునేవారు మాత్రం డబ్ల్యూపీసీకి అయితే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇది ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ అనమాట. ఈ వీడియోలో ఏ ఒక్క మెటీరియల్ ని కూడా మనం ఎక్కువ చేయలేదు, ఏ ఒక్క మెటీరియల్ ని కూడా తక్కువ చేయలేదు. దాని క్వాలిటీస్ ని మాత్రమే మనం ఇక్కడ తీసుకొని ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ప్లైవుడ్ వాళ్ళు ఫీల్ అవ్వకండి, అలాగే డబ్ల్యూబీసీ వాళ్ళు ఫీల్ అవ్వకండి. ఇద్దరికి మనం ఏది చేయించుకోవాలి అనుకునే వారికి యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరిగిందనమాట. అలాగే వీటి యొక్క కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఏరియాని బట్టి కూడా మారుతూ ఉంటుంది, మీరు తీసుకునే క్వాలిటీని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఇంకా తక్కువలోనే మీకు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఏరియాస్ని బట్టి వర్క్ చేసే వర్కర్స్ యొక్క డిమాండ్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలోని మీకు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. అలాగే ఇంతకు ముందు మనం అల్యూమినియం కబోర్డ్ల గురించి ఒక వీడియో అనేది చేసి పెట్టామండి. ఆ వీడియో ఎవరైనా చూడాలి అనుకున్నట్లయితే ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి చూసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కామెంట్ ద్వారా మీకు రిప్లై అనేది ఇస్తాను. సో మరొక వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.